Hi, you are watching my YouTube channel Rahman's Health and Biology Hub. So please like, share and subscribe my channel. ఈ చెస్ట్ పెయిన్ వచ్చిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఈసీజీ చేయడం ద్వారా మనం గుండె జబ్బుల్ని గుర్తించవచ్చు. ఒకవేళ ఈసీజీలో తేడాలుంటే వెంటనే మరి అక్కడ కొరోనరీ యాంజియోగ్రఫీ చేస్తారు. ఇక్కడ మనకి కుడి చేతి ద్వారా లేదా కాలు ద్వారా ఒక బెలూన్ని పంపించేసి ఒక టీవీలో చూసి గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఏమైనా ఉన్నాయని చూస్తారు. ఒకవేళ బ్లాక్స్ ఉంటే కనుక వెంటనే దానికి కొరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా ఆ బ్లాక్స్ని తొలగించి ఒక బెలూన్ సహాయంతో వెళ్ళి పాడైపోయినటువంటి ఆ యొక్క బ్లాక్ స్థానంలో ఒక స్టెంట్ని ఏర్పాటు చేసి మళ్ళీ గుండెకి మయోకార్డియంకి రక్త ప్రవాహాన్ని మళ్ళీ ఫ్రీగా వచ్చేలా చేయటం ఇదొక పద్ధతి. ఇలా చేసి దీన్ని స్టెంట్ అమర్చడం అంటారు. ఇదొక పద్ధతి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన గుండె రక్తనాళాల్లో ఎక్కువ బ్లాక్స్ అంటే 3 బ్లాక్స్ ఉన్నట్లయితే కనుక వెంటనే మనకి అన్ని స్టెంట్లు ఒకేసారి వేయటం కుదరదు. అప్పుడు ఏం చేయాలి? మనం ఓపెన్ హార్ట్ సర్జరీకి వెళ్లాల్సిందే. దీన్ని మనం సిఏబీజీ అంటాం, కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ, సిఏబీజీ అంటాం. అక్కడ ఏం చేస్తాం మనం? ఇంకా ఇక్కడ గుండె లోపల ఉన్నటువంటి కండరానికి మయోకార్డియంకి అంటే గుండెకు సరఫరా చేసేటువంటి ఒక ఆర్టరీని సపోజ్ మన చేతి నుంచి రేడియస్ నుంచి లేదా ఫేమర్ కాల్ నుంచి ఒక పెద్ద రక్తనాళాలను తీసుకొని గుండెకి వేరే రూట్లో గుండె కండరానికి రక్తం సరఫరా చేసేలాగా బైపాస్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం సిటీలో ఎంటర్ రూట్ కాకుండా మనం ఏ విధంగా అయితే బైపాస్ సిటీ చుట్టూ తిరిగి మనం వెళ్తామో అలాగే మనకి గుండెల యొక్క కండరాలు సరిగా అంటే గుండె లోపల ఉన్న రక్తనాళాలు సరిగా బ్లాక్ అయిపోయి పనిచేయనప్పుడు సపరేట్గా మనం బయట నుంచి ఒక రక్తనాళాన్ని తీసుకొని గుండెకి కావలసినటువంటి రక్తము నిరంతరంగా సరఫరా అయ్యేలాగా చేసి దీన్ని బైపాస్ సర్జరీ అంటాము. ఈ విధంగా 2 రకాలుగా మనం స్టెంట్ అమర్చడం ద్వారా బైపాస్ సర్జరీ ద్వారా కూడా మనం యొక్క గుండె రోగుల్ని కాపాడుకోవచ్చు. అయితే ఇక్కడ టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ కనపడిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఈ గుండె జబ్బుల్ని గుర్తించక ఒక్కోసారి ఈ లక్షణాలన్నీ కనపడకపోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎంత టైము మీరు కనుక స్పెండ్ చేస్తే అంత ఎక్కువ టైంలో గుండెలో ఉన్నటువంటి మయోకార్డియం అనేటువంటి ఆ భాగంలో అంటే గుండె కండరంలో సెల్ నెక్రోసిస్ జరుగుతుంది. అంటే మయోకార్డియల్ నెక్రోసిస్ జరిగి ఆ కణజాలాలు చచ్చిపోతాయి. ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్ అనమాట. ఒకసారి కండరాలు చచ్చిపోతే కనుక బైపాస్ సర్జరీ కూడా పని చేయటం కూడా కుదరదు. కాబట్టి గుండె నొప్పిని వెంటనే లక్షణాలను గుర్తించడం, ఎంత వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళటం, వీలైతే స్టంట్ వేయటం లేదా బైపాస్ సర్జరీ చేయటం, ఇవన్నీ చేయడం ద్వారా మనం హాయిగా